143 question. Why does the amount of water on earth remain nearly constant over time? సో కాన్స్టెంట్గా ఎందుకుంటుంది అంటున్నాడు. భూమిపైన ఉండే నీటి పరిమాణం ఎప్పుడూ స్థిరంగా ఎందుకుంటుంది? Because of hydrological cycle and conservation of mass, water is redistributed but not lost. ఏమవుతుందట? హైడ్రలాజికల్ సైకిల్ వల్ల నీరు యొక్క రూపాలే మారుతుంది తప్ప నీటి మొత్తం పరిమాణం అనేది ఎప్పుడూ కూడా నాశనం కాదు, కన్జర్వేషన్ అయి ఉంటుంది. హైడ్రలాజికల్ సైకిల్ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్, వాటర్ ఈజ్ రీడిస్ట్రిబ్యూటెడ్, ఒక రూపంలో నుంచి ఇంకొక రూపంలోనికి మారుతుంది, బట్ నాట్ లెవర్ లాస్ట్. సో ఈ విధంగా జరుగుతుంది. 144th క్వశ్చన్. వాట్ ఈజ్ సర్ఫేస్ రన్ ఆఫ్? సర్ఫేస్ రన్ ఆఫ్ అంటే ఏంటి? దేన్ని సర్ఫేస్ రన్ ఆఫ్ అంటారు? రన్ ఆఫ్ దట్ ఫ్లోస్ డైరెక్ట్లీ ఓవర్ ద ల్యాండ్ సర్ఫేస్ ఇంటూ వాటర్ బాడీస్ వెన్ సాయిల్ ఇన్ఫిల్ట్రేషన్ కెపాసిటీ ఈజ్ ఎక్సీడెడ్. సాయిల్ ఇన్ఫిల్ట్రేషన్ కెపాసిటీ ఎక్సీడ్ అవుతూ ఉంటే సో అప్పుడు ఏమవుతుంది? నేల నీటిని పీల్చుకోలేని స్థితికి చేరినప్పుడు అప్పుడు ఏమవుతుంది? అదనపు నీరు నేరుగా రన్ ఆఫ్ అవుతుంది, ఒక ప్రాంతం నుంచి ఎత్తు ప్రాంతం నుంచి పల్ల ప్రాంతాల్లోనికి ప్రయాణిస్తూ ఉంటుంది. దీన్నే సర్ఫేస్ రన్ ఆఫ్ అంటారు. ఏమంటారు? సర్ఫేస్ రన్ ఆఫ్. రన్ ఆఫ్ దట్ ఫ్లోస్ డైరెక్ట్లీ ఓవర్ ద ల్యాండ్ సర్ఫేస్ ఇంటూ వాటర్ బాడీస్ వెన్ సాయిల్ ఇన్ఫిల్ట్రేట్స్ కెపాసిటీ ఈజ్ ఎక్సీడెడ్. సాయిల్ ఇన్ఫిల్ట్రేషన్ పీల్చుకునే పరిమాణం ఎక్సీడ్ అయినప్పుడు అప్పుడు వాటర్ అనేది ప్రయాణిస్తూ ఉంటుంది. నెక్స్ట్ 145 క్వశ్చన్. వాట్ కాజెస్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ వాటర్ వేపర్ ఇన్ ద అట్మాస్ఫియర్? సో ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ అట్మాస్ఫియర్లో ఏమవుతుంది అని అడుగుతున్నాడు. వాతావరణంలో నీటి ఆవిరి కదలడానికి గల కారణం ఏమిటి అంటున్నాడు. విండ్ అండ్ ఎయిర్ కరెంట్స్ మూవింగ్ క్లౌడ్స్ ఫ్రమ్ వన్ రీజియన్ టు అనదర్ రీజియన్. గాలులు మరియు గాలి ప్రవాహాలు మేఘాలను ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి తరలిస్తాయి. మేఘాలను ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి తరలించడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్